రెట్రోసీకల్ అపెండిసైటిస్ అంటే ఏంటో మీకు ఐడియా ఉందా? అపెండిక్స్ మనకి పెద్ద పేగులోనే మొదటి భాగం సీకమ్ అన్నట్టు దాని నుంచి వస్తుంది. దానికి పైన, దానికి పక్కన, దానికి వెనకాల ఏదైతే ఈ వెనకాల సీకమ్కి వెనకాల ఉంటుందో దీన్ని మనం రెట్రోసీకల్ అపెండిసైటిస్ అని అంటాం. వేరే అపెండిసైటిస్తో కంపేర్ చేస్తే దీనికి ఏంటి స్పెషాలిటీ? మనం ఎప్పుడైనా అపెండిక్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఏ పొజిషన్లో ఉన్న అపెండిక్స్ అయినా ప్రాపర్గా కనపడుతుంది, కానీ రెట్రోసీకల్ అపెండిసైటిస్ అనేది కనపడదు. సో గ్రామాల్లో కానీ చిన్న చిన్న ఎంబీబీఎస్ డాక్టర్లు లేదంటే జనరల్ ఫిజిషియన్స్ చూసినప్పుడు వాళ్ళకి మందులు పెట్టి పంపించేస్తారు. కానీ ఒక ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఎవరైతే ఈ సిమ్టమ్స్ ప్రాపర్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉండి ఈ అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత ఒకవేళ అపెండిక్స్ కనపడకపోతే ఇమీడియట్గా సిటీ స్కాన్ అడ్వైస్ చేయాలి. సిటీ స్కాన్ చేసిన తర్వాత రెట్రోసీకల్ అపెండిక్స్ అనేది క్లియర్గా కనపడుతుంది. లేదంటే ఈ అపెండిక్స్ రప్చర్ అవడం, దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్, డెత్ రిస్క్ ఇవన్నీ పెరుగుతాయి. సో ప్రాపర్ డాక్టర్కి చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్.